ముచ్చటగా మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. రెండో రోజున బతుకమ్మను 2 వరుసలతో పేర్చిన మహిళలు మూడో రోజు 3 వరుసల ఎత్తులో బతుకమ్మను సిద్ధం చేస్తారు. అశ్వాయుజ శుద్ధ విధియ నాడు ముద్దపప్పు బతుకమ్మను శిఖరం ఆకారంలో పేరుస్తారు. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ముచ్చటగా మూడో రోజుకు చేరుకున్నాయి. పూలను పూజించే సంస్కృతికి కలిగిన తెలంగాణలో మూడవ రోజు బతుకమ్మ సంబరాలను వైభవంగా జరుపుకుంటారు. ఎంగిల పూల బతుకమ్మతో వేడుకలు మొదలవగా రెండవ రోజు అటుకుల బతుకమ్మతో మహిళలు ఆడి పాడుతారు. ఇక ఈరోజు శుక్రవారం ముద్దపప్పు బతుకమ్మను పేరుస్తారు మహిళలు. రెండో రోజున బతుకమ్మను 2 వరుసలతో పేర్చిన మహిళలు మూడవ రోజు 3 వరుసల ఎత్తులో బతుకమ్మను సిద్ధం చేస్తారు. అశ్వాయుజ శుద్ధ విధియ నాడు ముద్దపప్పు బతుకమ్మను శిఖరం ఆకారంలో పేరుస్తారు. అలాగే బతుకమ్మతో పాటు పసుపుతో తయారు చేసిన గౌరమ్మను ఉంచుతారు. ఈ బతుకమ్మ కోసం చేమంతి, మందారం పువ్వులతో పాటు పలు రకాల పుష్పాలను కూడా పేరుస్తారు. అలాగే ఈరోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి గౌరమ్మకు సమర్పిస్తారు. సాయంత్రం వేళ ఆరుబయట వాకిలిని శుభ్రం చేసి ముగ్గులు వేసిన తరువాత బతుకమ్మ అక్కడ ఉంచుతారు. తోటి మహిళలు పిల్లలతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతారు. అనంతరం మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. అలాగే చిన్నారులకు ముద్దపప్పును, పాలు, బెల్లాన్ని ప్రసాదంగా పెడతారు. ఆపై బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు.